పల్నాడు జిల్లా నరసరావుపేట గడియార స్తంభం వద్ద పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ మరియు కమర్షియల్ గ్యాస్ ధరల పెరుగుదల నిరసిస్తూ వామపక్షాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ర్యాలీ మరియు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల ధరలు ఇప్పటికే ప్రజలపై భారంగా మారిన తరుణంలో ఇంధన, గ్యాస్ ధరల పెంపు సామాన్యులు, మధ్యతరగతి కుటుంబాలు, చిన్న వ్యాపారులపై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, సిఎన్జి మరియు కమర్షియల్ గ్యాస్ ధరల పెంపును ఉపసంహరించుకొని ప్రజలపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. ర్యాలీ అనంతరం గడియార స్తంభం వద్ద రాస్తారోకో నిర్వహించి ధరల పెరుగుదలను తక్షణమే అరికట్టాలని నినాదాలు చేశారు. దేశంలో పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు పెంచడం దుర్మార్గం అని వామపక్షాలు రాస్తారోకోలకు పిలిపించినాయి. ఇరాన్లో యుద్ధం జరుగుతూ ఉంది, ఆయిల్ రావట్లేదు, ఏం చేయాలని చెప్పేసి ఇక్కడ తెలుగుదేశం పార్టీ సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉంది. రష్యా నుంచి ఆయిల్ సరఫరా చేయడానికి ఎటువంటి అభ్యంతరం లేదు, రష్యా ఎగుమతి చేయడానికి సిద్ధంగా ఉంది. కానీ మోడీ మాటలు విని చౌకగా వచ్చేటువంటి క్రూడ్ ఆయిల్ని కొనకుండా, రష్యా దగ్గర కొనకుండా ఆపేసినందువల్ల ఈ సమస్య వచ్చింది, అవునా కాదా అనేది ఈరోజు వామపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. వాస్తవంగా మోడీ చెప్తున్న మాటలు పచ్చి అబద్ధాలు ఏమిటి అని చెప్పేసి అంటే, క్రూడ్ ఆయిల్ ధర మీరు అధికారంలోకి వచ్చినప్పుడు పెట్రోల్ ధర 67 రూపాయలు ఉంది. మీరు ఆ రోజు చెప్పారు ధరలు తగ్గించడం సాధ్యం కాదు, అవినీతి పెచ్చుమీరిపోతూ ఉంది, అందుకే మేము ఈ ధరల్ని కంట్రోల్ చేయాలని చెప్పేసి అంటే అవినీతి నిర్మూలించాలని, నల్ల డబ్బు తీసుకురావాలని చెప్పారు. మీరు అధికారంలోకి వచ్చినాక హనుమంతుడి తోకలాగా పెంచుతూ పోయారు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల్ని. ఈరోజు యుద్ధం సాకు చెప్తా ఉన్నారు. వాస్తవంగా యుద్ధం సాకు అయితే ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైంది, కానీ మే 6 దాకా యుద్ధం లేదా? ఆయిల్ సరఫరా సక్రమంగా సాగిందా? ఎందుకని పెరగలేదు అంటే 5 రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి, మీకు అధికారం కావాలి, ప్రజలు తిరుగుబాటు లేకుండా చూడాలి కాబట్టి పెంచలేదు. ఎన్నికలు అయిపోయి ప్రభుత్వాలు ఏర్పడిన మరుక్షణం పెంచడం ప్రారంభించి ఇప్పటికి 4 సార్లు ప్రజల మీద భారాలు వేశారు. ఇది అన్యాయం కాదన్నట్టు ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. పెంచిన పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని చెప్పి 9 వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈరోజు దేశవ్యాప్తంగా కూడా రాష్ట్రంలో కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఇవాళ మోడీ ప్రభుత్వం మరి విపరీతమైన డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచుతూ ఉన్నారు. అట్లానే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సుంకాలు పెంచుతూ ఉన్నారు. దీనిపైన పేద ప్రజలపై భారాలు పడుతూ ఉన్నాయి. ఇవాళ చిన్నకారు, మధ్యకారు కూడా తీరు ఇబ్బందికి గురవుతూ ఉన్నారు. ఇవాళ ఒక పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచడం వల్ల మరి పెద్ద నష్టం అని చెప్పి చెప్తా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం. ఇవాళ డీజిల్ ధర పెరిగితే నిత్యావసర ధరలు పెరుగుతాయి, ఎరువుల రేట్లు పెరుగుతాయి. ఇలా చెప్పుకుని పోతూ ప్రజలకు ముడిపడ్డ ప్రతి ఒక్క సరుకు కూడా ధరలు పెరిగిపోయే పరిస్థితి చూస్తూ ఉన్నాం.